హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సాగుతుంది. ఎన్నికల డ్యూటీలో దాదాపు 500 మంది పాల్గొంటున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో 2 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 112 మంది ఓటర్లు ఉన్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రిఫరెన్షియల్ పద్ధతి ప్రకారం ఓటింగ్ జరుగుతుంది. 200 నుంచి 250 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీలో పనిచేసే ఉద్యోగులకు నేడు సెలవు ప్రకటించారు. ఈ నెల 25న కౌంటింగ్ జరగనుంది. సింగ్ టేబుల్లో కౌంటింగ్ జరుగుతుంది. అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. ఎస్ వైశాలి, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఉదయం 8 గంటలకే స్టార్ట్ అయింది. ఇప్పుడిప్పుడే ఇటు ఎంఐఎంతో పాటు బీజేపీ సంబంధించిన కార్పొరేటర్లు, అఫీషియల్స్, మెంబర్స్ కూడా వస్తున్నారు. దాదాపు 22 ఏళ్ల తర్వాత ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నిక కూడా జరుగుతుంది. 22 ఏళ్ల పాటు కూడా మొత్తం అంతా కూడా ఏకగ్రీవం అయింది. మరి ఈసారి బరిలో ఎంఐఎంతో పాటు బీజేపీ ఉంది కాబట్టి మరి ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. మరి మొత్తం ఎక్స్ అఫీషియల్స్ మెంబర్స్ అన్ని కలుపుకోండి, అంటే ఇటు కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ కలుపుకొని మొత్తం 112 మంది ఉన్నారు. మరి వీళ్ళంతా కూడా ఈ రోజు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటలకే స్టార్ట్ అయింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కూడా పోలింగ్ కూడా జరగనుంది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇక్కడ విజువల్స్ చూస్తున్నాం. ఇటు పోలీసులంతా కూడా ఇటు ఎంఐఎంకి సంబంధించిన కార్పొరేటర్లకు సంబంధించిన వారి యొక్క లిస్టులో వాళ్ళ పేరు ఉందా లేదా దానిపై కూడా చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తారు. దాదాపు ఈ యొక్క జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 500 మంది ఓటింగ్ సిబ్బందితో పాటు అదేవిధంగా 250 మంది పోలీసులతో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఫస్ట్ టైం కూడా 20 ఏళ్ల తర్వాత ఈ యొక్క హైదరాబాద్ స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నిక కూడా జరుగుతుంది కాబట్టి పగడ్బందీగా చర్యలు తీసుకుంటారు. నిన్న ఇటు జీహెచ్ఎంసీ సంబంధించి ఇటు ఎలక్షన్ సంబంధించి ఆర్ఓ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్ అనురాగ్ జయంతి కూడా చెప్పడం జరిగింది. అన్ని చర్యలు కూడా తీసుకురావని చెప్పారు. మొత్తానికైతే ఈ ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 112 మంది ఉన్నారు. అందులో కార్పొరేటర్ సంఖ్య 81 మంది, ఎక్స్ అఫీషియో సభ్యులు 31 మంది కూడా తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. మరి ఎంఐఎంతో పాటు ఇటు బీజేపీ బరిలో ఉంది. మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా తమకు సంఖ్యాబలం లేకపోవడంతో కాంగ్రెస్ ఈసారి తన అభ్యర్థిని బరిలోకి దించలేదు. ఇక మరోవైపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా మరి సంఖ్యాబలం లేకపోవడంతో మరి ఈ యొక్క ఓటింగ్ కూడా దూరబుట్టున్నారు. మరి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇటు కార్పొరేటర్లకు, ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ కూడా విప్ కూడా జారీ చేశారు. మరి ఎన్నికల్లో కూడా ఇటు ఓటింగ్ లో కూడా బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు కానీ ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ కూడా ఎవరు పాల్గొందని కూడా చెప్పారు. ఇక బలాల విషయానికి వస్తే మాత్రం ఓవరాల్ గా మాత్రం ఇటు ఎంఐఎంకు 41 మంది కార్పొరేటర్లు, 9 మంది ఎక్స్ అఫీషియల్స్ మెంబర్స్ ఉన్నారు. మొత్తం 50 మంది ఓటర్లు కూడా ఉన్నారు ఎంఐఎంకి. ఇక బీజేపీకి 18 కార్పొరేటర్లు, 6 ఎక్స్ అఫీషియల్స్ సభ్యులు కూడా ఉన్నారు. మొత్తం 24 మంది ఓట్లు ఉన్నాయి. మరి కాంగ్రెస్ కు 7 కార్పొరేటర్లు, 7 ఎక్స్ అఫీషియల్స్ సభ్యులు ఉన్నారు. మొత్తం 14 మంది ఉండగా ఇక బీఆర్ఎస్ కు 15 కార్పొరేటర్లు, 9 ఎక్స్ అఫీషియల్స్ సభ్యులు కూడా మొత్తం 24 మంది ఓటర్లు ఉన్నారు. మరి సంఖ్యాబలం లేకుండా కూడా తొలిసారి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బరిలో ఇచ్చింది. మరి బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు కూడా పోటీ పడుతున్నారు. మరి ఇటు ఎంఐఎం మరి బీజేపీ మధ్యనే ప్రధానంగా పోటీ ఉన్న నేపథ్యంలో సర్వత్ర ఆసక్తి నెలకొంది. మరి ఎవరైనా క్రాస్ ఓటింగ్కి వేస్తే మాత్రం ఇది బీజేపీ కొంతవరకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. మరి ఇప్పటికే ఇటు బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు కూడా చెప్పారు. మరి కొంతమంది ఎంఐఎంకి సంబంధించిన నేతల యొక్క వ్యవహార శైలి నచ్చకపోవడంతో కొంతమంది తమకు క్రాస్ ఓటింగ్ కూడా వేస్తారని కూడా నమ్మకం ఉంది. మరి ఈ నేపథ్యంలో కొంతమంది బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ నేతలు కూడా తమకు ఎంఐఎంకి సంబంధించిన నేతలు కూడా కొంతమంది కార్పొరేటర్లు కానీ ఎక్స్ అఫీషియల్స్ మెంబర్ కూడా తమకు టచ్లో ఉన్నారంటూ కూడా ఇప్పటికే ఇటు బీజేపీ నేతలు కూడా ప్రధానంగా చెప్తున్నారు. కాబట్టి మరి ఇది చాలా కీలకమని చెప్పుకోవాలి. మరి ఇప్పటికే దీనికి సంబంధించి ఉదయం నుంచే కూడా స్టార్ట్ అయింది. మరి ఓవరాల్గా మాత్రం ఇటు 112 మంది కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియల్స్ మెంబర్స్ అంతా కూడా ఓటు హక్కులు కూడా వినియోగించున్నారు. ఇక 31 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యుల విషయానికి వస్తే మాత్రం బీజేపీ నుంచి 6 ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఉన్నారు. మరి వీరిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు లోక్సభ సభ్యుడు కొండ విశ్వేశ్వరరెడ్డి, ఈటల రాజేందర్, అదేవిధంగా ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజసింగ్, హైదరాబాద్ రంగారెడ్డి, బాబునగర్
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్వీఆర్ రెడ్డి కూడా ఉన్నారు. మరి బీఆర్ఎస్ నుంచి 11 మంది ఎక్స్ అఫీషియల్స్ సభ్యులు ఉన్నారు. అందులో ఎంపీ దామోదర్ రావు ఉన్నారు. అదేవిధంగా ఇటు సురేష్ రెడ్డి, పార్థసారథి, ఎమ్మెల్యేలు దారం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, అదేవిధంగా బాగంటి గోపినాథ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్ రావు, సురభి వాణిదేవి ఉన్నారు. ఇక మజీద్పాచ్ నుంచి 9 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులు హైదరాబాద్ ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, మజీద్ హుస్సేన్, కౌజర్ మొహినుద్దీన్, జాఫర్ హుస్సేన్, మోబిన్ బలాలా, ఎమ్మెల్సీ మీర్జా బేగ్ ఉన్నారు. మరి కాంగ్రెస్ నుంచి 5 ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఉన్నారు. మరి అందులో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు, ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉన్నారు, ఎమ్మెల్సీలు బర్బుల్ వెంకట్తో పాటు ఇటు నరసింహరావు, అదేవిధంగా ఇటు కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ కూడా ఉన్నారు. మరి వీళ్ళంతా కూడా తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. మరి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ యొక్క ఓటికి కూడా దూరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి కాంగ్రెస్ మాత్రం తమ ఓటు హక్కును మాత్రం వినియోగించుకుంటామని చెప్పారు. మరి కాంగ్రెస్ ఎటేస్తుంది, మరి ఎంఐఎంకి వేస్తుందా లేకపోతే బీజేపీకి వేస్తుందా అనేపై కూడా సర్వర్త ఆసక్తి నెలకొంది. మరి ఇప్పటికే కొన్ని ఫ్లెక్సీలు కూడా కలకల రేపాయి నిన్న మొన్న కూడా. మరి హిందువులు అయితేనే హిందువులకు ఓటు వేయాలని కూడా బీజేపీ నేతలు కూడా అంటున్నారు. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం కొంతవరకు ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా కొంతవరకు సీరియస్ అయింది. మరి వాళ్ళపై చర్యలు తీసుకుంటారు కూడా. మరి ఇక్కడ విజువల్స్ చూస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఇటు కార్పొరేటర్లు అంతా కూడా ఒక్కొక్కరు వస్తున్నారు, ఒక్కొక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఇక్కడ స్పెషల్గా హెల్ప్ డెస్క్ కూడా ఏర్పడేది జరిగింది. ఇటు డిపాజిట్ సంబంధించి సెల్స్ కూడా చూస్తున్నారు. వాళ్ళ సెల్ డిపాజిట్ చేసుకున్న తర్వాత వాళ్ళు మరి ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు ఉందా లేదా చెక్ చేసిన తర్వాత వాళ్ళకు బ్యాలెట్ పేపర్స్ కూడా ఇస్తున్నారు. బ్యాలెట్ పేపర్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా లోపలికి చెక్ చేసిన తర్వాతనే పంపిస్తున్నారు. వెయిట్ టు పోలింగ్ స్టేషన్ ద్వారా కూడా పోలీసులు వాళ్ళందరూ చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తారు. అక్కడ ప్రత్యేకంగా 2 పోలింగ్ కేంద్రాలు కార్పొరేటర్లకు అంటే 81 మంది కార్పొరేటర్లు ఒక పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇక మిగతా 31 మంది ఎక్స్ అఫీషియల్స్ మెంబర్స్ ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఉంటారో వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా కూడా ఒక పోలింగ్ బూత్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి మరి వేరు పోలింగ్ బూత్లు కూడా తమ ఓటు హక్కును కూడా కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియల్స్ మెంబర్స్ కూడా తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళందరూ కూడా లైన్ లో వస్తున్నారు. మరి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ కూడా జరగనుంది. కాబట్టి మరి బరిలో ఇటు ఎంఐఎంతో పాటు బీజేపీ అభ్యర్థుల నేపథ్యంలో మరి ఎవరికి పై చేయి తెలుస్తుందో చూడాలి. మరి సంఖ్యాబలంగా చూస్తే మాత్రం ఎంఐఎంకు ఎక్కువగా కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియల్స్ మెంబర్స్ ఉన్నారు. మరి బీజేపీకి అంత బలలేకపోయినా కూడా మరి ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరిగితే మాత్రం బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉంది. మరి అందులో కాంగ్రెస్ వాళ్ళు వేస్తారా లేకపోతే ఎంఐఎంకి సంబంధించిన వాళ్ళు కొంతమంది బీజేపీకి వేస్తే మాత్రం మరి కొంతవరకు ఉత్కంఠ నెలకొంది. మరి మ్యాజిక్ ఫిగర్ 57 రావాలి. మరి మ్యాజిక్ ఫిగర్ ఒకవేళ 57 రాకపోయినా కూడా సంఖ్యాబలంగా అంటే ఒక ఓటు అంటే ఈక్వల్ గా వచ్చినా కూడా ఒక ఓటు ఎక్కువ వచ్చిన వారు మాత్రమే గెలిచినట్టుగా ప్రకటిస్తారు. కాబట్టి మరి ఈ నెల 25న కూడా ఇదే జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కూడా కౌంటింగ్ కూడా జరుగుతుంది ఉదయం కూడా. కాబట్టి మరి ఎన్నిక కూడా చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నాయి. ఇటు ఎంఐఎంతో పాటు ఇటు బీజేపీ కూడా తీసుకుంది. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం ఒక్కొక్కరుగా ఇటు ఎంఐఎంకి సంబంధించిన కార్పొరేటర్లు అదేవిధంగా బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు తమ ఓటు హక్కును వినియోగించింది.